అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో దాంతో నిజామాబాద్ జిల్లాలోని పల్లెల్లోనూ భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఒక రకమైనటువంటి గందరగోళం ఏర్పడుతుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చాలామంది గల్ఫ్ దేశాలకు వలస కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 1,90,000 మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు కొంత ఆందోళన నెలకొంది. అసలు అక్కడ ఉన్నటువంటి ఉపాధి కోసం వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులకు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ యోగక్షేమాలు ఏంటి, ఆ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్తో పాటు సమీప ప్రాంతాల్లోని గల్ఫ్ దేశాల్లోనూ ఈ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉపాధి కోసం దాదాపు 1,90,000 మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వారంతా కూడా గల్ఫ్లోని చాలా దేశాల్లో ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారు. చెప్పండి, మాట్లాడండి. రాజేష్ మాట్లాడండి మీతో. నిన్న కాల్ చేసిండు. ఎట్లా ఉన్నాయంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి అక్కడ? ఇక్కడ సైరన్లు వచ్చినప్పుడు బంకర్లోకి వెళ్ళి తల దాచుకుంటున్నారు. ఇప్పటికైతే సేఫ్గానే ఉన్నారండి. కాకపోతే వర్క్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఉన్నాయి సమీప ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినప్పుడు ఎట్లా సిచ్యువేషన్స్ ఏమైనా మీకు చెప్పిన వాళ్ళు? అక్కడక్కడ పడుతున్నాయని తెలిసింది మిసైల్స్. ఇక వీళ్ళు వర్క్ దగ్గర ఎట్లుందో తెలియదు. ప్రస్తుతం డ్యూటీలో ఉన్నారా వాళ్ళు? ఎట్లా అంటే లేదు, రూమ్కి పరిమితం. ఒక 4 రోజులుగా డ్యూటీకి వెళ్ళడం లేదు. సో ఏం అంటే అక్కడ సిచ్యువేషన్ ఏమని చెప్తున్నారు మన వాళ్ళు మాట్లాడినప్పుడు? రాజేష్తో పాటు ఇంకా చాలా మంది కూడా మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఏం చెప్తారు? అవునండి, ప్రస్తుతం వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. కాకపోతే భయాందోళనలు అయితే ఉన్నాయి మాకు వాళ్ళకి. మీకు ఎట్లా తమ్ముడు అక్కడ ఉన్నాడు, యుద్ధం నడుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? అంటే నాకు కూడా టెన్షనే ఉంది. ఎవరికైనా టెన్షనే కదండి. అది అమ్మనా అమ్మ మాట్లాడిండా? రాజేష్ మాట్లాడిండా? ఎప్పుడు చేసిండు అమ్మ ఫోన్? ఎప్పుడు నిన్న? మంచిగా ఉన్నాడట? మంచిగా ఉన్నాడు. ఏం చెప్తున్నా? ఏమైనా భయపడుతున్నాను అట్లా ఏమని చెప్పిండా? మీకేమైనా భయం అవుతుంది? మాకే భయం అవుతుంది. ఎట్లున్నాడు ఏం కథ కొడుకు? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పోయి రాజేష్ పోయి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. అంటే ఈ యుద్ధంకి ముందు బాగానే ఉండేనా పరిస్థితులు? ఎట్లా ఎప్పుడు అట్లా పోయిన నుంచి అట్లనే జరుగుతున్నాయి. అప్పటి నుంచి అట్లనే జరుగుతుంది. ఎట్లా జరిగినప్పుడల్లా మాకు బాధ ఉన్నది, బాధ అనిపిస్తుంది. ఎట్లా సేఫ్ గా ఉన్నాడు? మంచిగా ఉన్నాడు ఇప్పటికైతే. సో ఇట్లా రాజేష్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారు. దేగాం సంబంధించి వాళ్ళు దాదాపు 120 మంది గల్ఫ్ దేశాలు ఉన్నారు. మిగతా వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తారు తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఈ పెద్దమ్మ మన్మడు కూడా గల్ఫ్ దేశంలో ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? ఇజ్రాయిల్ ఉన్నాడు. ఇట్లా బాంబులు పడుతున్నాయట, దాగుంటున్నారు. ఏం పనులు చేస్తున్నారు, ఏం కథ. ఎప్పుడు మాట్లాడిండమ్మా నాతో? నాకు నేను వాళ్ళ అవ్వతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడని. వాళ్ళ అవ్వతో మాట్లాడతాడు. మంచిగా ఉన్నాము. ఇక అవి పడ్డప్పుడు దాగుంటారట వంకలరా. ఇక మర్రా అవి లేనప్పుడు బయటకు వెళ్తారట. అంతే. మొన్న 2 రోజులు నడిచిందట. ఇప్పుడు ఇయ్యారు మొన్న ఏమో ఇక నాకు గుర్తులేదు. ఇక ఎంత 3 నెలలే. 3 నెలలు కూడా కాదు కరెక్ట్. మన్మడు ఒక్కడే ఉంటాడు నా మనవాడు. ఇలా మాకు గుర్తులా, నాకు గుర్తు. అట్లా భయపడనా? కొంత భయం ఉంటది కదా. ఎట్లా ఏం కథ ఒక్కడా అంటాను భయం ఉన్నది. భయం లేని ఎట్లుంటది కాలమత. భయం ఉన్నది. కొడుకు ఒక్కడు ఉండే ఆ దేశం బాగా పుట్టుడు అప్పులు చేసుకొని గాడ కూనీళ్ళు అన్నది. ఇది నా కొడుకు, చిన్న కొడుకు నాకు. ఇట్లా బాధ ఉన్నది. బాధతోనే వేయండు. దేవుడు ఏం చేస్తుంది. మాట్లాడదాం. గ్రామం మాజీ సర్పంచ్ మోతిరామ్ గారు ఉన్నారు. వారు ఏం చెప్తారు? వారి పిల్లలు కూడా 2 అబ్బాయిలు కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్నారు. రెగ్యులర్ మాట్లాడుతున్నారంట, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉన్నారంట పిల్లలు? ఎట్లా ఉన్నారు? నా పిల్లలైతే ఇప్పటికైతే బాగున్నారన్న. అక్కడ ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ అంటే మన ఇండియాకు సేఫ్గా ఉందేమో నాకు తెలిసి అలానే ఉంది అనిపిస్తుంది. నేను పోయి చూసినోనైతే కాదు కానీ మా పిల్లల మాటల మీదకి వెళ్ళి అలా అనిపిస్తుంది అన్న. వాళ్ళు 3-4 రోజుల కోసం మాట్లాడితే అర్ధగంట మాట్లాడుతుర్రి. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మాత్రం అంతే మాట్లాడే టైం లేదన్న వాళ్ళకు. వాళ్ళకి అకస్మాత్తుగా సైరన్ రాగానే బంకరాలకు వెళ్ళిపోతురట. బంకరాలకు వెళ్ళిపోయి లోపల ఉండి బంకర్రా 10-15 నిమిషాలు కాగానే మర్రా సైరన్ వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తే బయటకు వస్తారట. కానీ పనులు అయితే లేవన్న. ఇప్పుడు పనులు లేవు. ఓన్లీ వట్టిగానే రూములలో ఉంటున్నారు. రూములలో ఉంటుర్రు. సైరన్ రాగానే బంకర్లకు వెళ్ళిపోతుర్రు. మళ్ళా ఒక 10-15 నిమిషాలు ఉండి బంకర్లో
అయిపోయినాక మరో బయటకు వస్తుండ్రు. ఇప్పుడైతే క్షేమంగా ఉన్నారన్న. ఇప్పుడు కానీ ఒకటి మన గవర్నమెంట్, మన మోడీ ప్రధానమంత్రి గారు అంటే దయచేసి మన ఇండియన్ గవర్నమెంట్కు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే, మీరు కూడా పోయి యుద్ధాన్ని ఆపి అక్కడ ఏమైనా ఉంటే సమస్య పరిష్కారం చేసి బ్రతుకు తెరువు కోసం పోయిన పిల్లలందరినీ మన ఇండియన్ గవర్నమెంట్ కాపాడుతుందని అనుకుంటున్నామన్నా. దయచేసి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపగలరని కోరుతున్నామన్నా. సో మీ గ్రామానికి సంబంధించి చాలా మంది దాదాపు 100 మందికి పైగా పిల్లలు ఇజ్రాయెల్లో ఉన్నారు. ఒక ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, ఇంకా మిగతా దేశాలు కూడా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో మన వాళ్ళు పనిచేస్తున్నారు, పిల్లలంతా అక్కడ ఉంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఉపాధి కోసం పోయిన పిల్లలు యుద్ధ వాతావరణంలో పని చేయగలుగుతున్నారు? అసలు ఎట్లా? మీతో రెగ్యులర్ మాట్లాడుతుంటారు గ్రామస్తులు కూడా, ఏం షేర్ చేసుకుంటారు మీరు? అంటే చాలా భయంతోనే ఉన్నారన్న వాళ్ళందరూ. ఇక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ పోయిన వాళ్ళని అందరికీ చాలా భయం ఉంది లోపల. వాళ్ళతో భయంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు ఇంకా చాలా భయం ఉందన్న. మావాడు ఎట్లా ఉన్నాడు, ఏమున్నాడు, ఏం కథ, ఏమైంది, ఈ యుద్ధం ఏంటిది అనేది చాలా భయంగా ఉంది. సో ఇది దేగాం గ్రామానికి సంబంధించి దేగాం గ్రామానికి సంబంధించినటువంటి దాదాపు 120 మందికి పైగా యువత ఉపాధి కోసం ఆ దేశానికి వెళ్ళారు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్తో యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో మిగతా గల్ఫ్ దేశాల్లోనూ యుద్ధ వాతావరణం నెలకొంది. చాలా చోట్ల బాంబుల వర్షం కురుస్తుంది. సో తమ కుటుంబాలని కూడా చాలా టెన్షన్ ఉన్నటువంటి విషయాన్ని దేగాం గ్రామస్తులు చెప్తున్నారు. సో ఇంకా గల్ఫ్లో చాలా మంది వివిధ దేశాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా కొంత యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. బెహ్రాన్లో ఉన్న సీను వీడియో కాల్ ద్వారా అందుబాటులో ఉన్నాడు, మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయి సీను, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? సార్ ఇప్పుడైతే కొంచెం 2 రోజులు అవుతుంది, కొంచెం నార్మల్ గానే ఉంది, అంతగానే మేము లేదు. కానీ ఎప్పుడెప్పుడు కొంచెము అది సైలెన్స్ అన్నది మొబైల్ అది అలారం వస్తుంది. అలారం వచ్చినాక 10-15 నిమిషాల కొంచెం బయట సౌండ్ వస్తుంది, కాకపోతే మాకు కనబడతలేదు. కానీ మొన్న సాటర్డే సండే రోజు బాగుండే సార్. అది ఆ రోజు బాగా భయపడ్డారు. కాకపోతే మాత్రము మండి నుంచి కొంచెము అంతగానం భయం అనేది లేదు. కాకపోతే నార్మల్ డ్యూటీ నడుస్తుంది సార్. మాకు ఇట్లా డ్యూటీలు ఇస్తున్నారా, ఇట్లా ఆఫ్ ఉన్నాయా? లేదు సార్, మాకు నార్మల్ ఇప్పుడు నిన్న మన మండే నుంచి కొంచెం నార్మల్ గా నడుస్తుంది సార్. మొన్న సాటర్డే 11 o'clock అయితే బ్లాస్ట్ అయింది సార్. 11 o'clock బ్లాస్ట్ అయినప్పుడు ఆ రోజు బాగా భయపడి కంపెనీ చుట్టి చేయించేసింది. సాటర్డే సగం డ్యూటీ చేసినాం సార్. మళ్ళీ సండే రోజు కూడా బాగా చాలా కంపెనీలు చుట్టీలో మన ఆఫ్ ఇచ్చింది, డ్యూటీకి వెళ్ళలేదు. ఇప్పుడు మన సొంత ఇండ్లు వదిలేసి మీరంతా కూడా గల్ఫ్ దేశాలలో ఉన్నారు. ఎట్లా ఏమనుకుంటున్నారు? మీరంతా మాట్లాడుతున్నారా? అంతా అక్కడ ఉన్న వాళ్ళంతా కలుస్తున్నారా, మాట్లాడుతున్నారా? ఇక మాట్లాడుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు బాగా కొంచెం ఇంతకు ముందు 2 రోజులు కొంచెం చాలా భయం అనిపించేసింది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి బేరంలో ఉన్నాను సార్. నాకు ఇటువంటి ఎప్పుడు నేను ఇది ఫేస్ చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఫస్ట్ టైం నాయుడుతోటే కొంచెం మాకు కూడా బాగా భయం అనిపించింది సార్ ఆ 2 రోజు. సో ఎట్లా ఇంట్లో ఏమంటున్నారు? ఇండియాలకు ఫోన్ చేసినప్పుడు పైనుంచి అది క్లియర్ గా మీకు పైనుంచి వచ్చినాయి మొత్తం క్లియర్ గా నేను చూసినాను సార్. కాబట్టి నాకు కూడా కొంచెం నేను డ్రైవర్ పని చేస్తాను, డ్రైవింగ్ చేస్తాను. కాబట్టి నేను క్లియర్ గా చూసినాను. కాబట్టి నాకు కూడా కొంచెం భయం అనిపించింది సార్ 2 రోజు. ఎట్లా బాంబులు పడతా ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి? మిసైల్స్ ఏమైనా పడుతున్నాయా? ఎట్లా ఉంది పరిస్థితి? పడుతున్నాయి సార్. సండే రోజు నైట్ లో పడ్డాయి సార్. 2-3 బిల్డింగ్లలో పడ్డాయి. ఆ రోజు కూడా మినా సల్మాన్ అని ఒకటి ఉన్నది. నేను అప్పుడు ఆల్రెడీ అది పడ్డప్పుడు నేను కూడా జుపేర్ అని ఉన్నాను సార్. జుపేర్ ఏరియా అని ఒకటి వస్తుంది మినా సల్మాన్ దగ్గర. ఆ టైంలో నేను ఆల్రెడీ దానికి ఎంత ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాను సార్ ఫస్ట్ టైం పడ్డప్పుడు. సో బెహ్రాన్ కాకుండా చుట్టుపక్కల దేశాలు బార్డర్లలో ఎట్లా ఉంది పరిస్థితి? బార్డర్ అంటే సార్ ఇప్పుడు నార్మల్ గా ఆల్రెడీ బార్డర్ పోతా ఇప్పుడు టోటల్ నాకు అంతగానో ఐడియా లేదు. కానీ సార్ ఇప్పుడు కాకపోతే ఇక బాగా ఇప్పటికి కూడా అందులోనే ఉంది సార్. ఇప్పటికి కూడా అంతగానం క్లియర్ గా కాలే కదా సార్. పబ్లిక్ అట్లా భయపడుతున్నారు సార్. అట్లా పబ్లిక్ ఇప్పటికీ ఇంకా భయం అన్నది ఇంకా వెళ్ళలేదు సార్ ఇంకా. రైట్. సో ఇట్లా బెహ్రాన్తో పాటు గల్ఫ్లోని మిగతా దేశాలు ఉన్న కుటుంబ సభ్యులు కూడా అంతా ఆందోళన చెందుతున్నారు. బెహ్రాన్, ఖతర్, దాంతోపాటు దుబాయ్, కువైట్, అట్లాగే ఇరాక్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నారు. దాంతోపాటు ఇజ్రాయెల్ కూడా చాలామంది నిజామాబాద్ వాసులు ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు దాదాపు 190,000 మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం పోయినారు. మాట్లాడడం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏం చెప్తారు? ఎవరుంటారు? ఎక్కడ ఉంటారు? మా బాబు ఉంటాడు, ఖత్తర్లో ఉంటాడు. ఖత్తర్లో ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అయితే. ఎట్లా ఉన్నాడు? పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అక్కడ? డ్యూటీ లేక ఇంట్లోనే ఉన్నాడు, రూమ్లో ఉన్నాడు.
ఎట్లా మీకు ఏమనిపిస్తుంది యుద్ధం అవుతుంది మరి? మాకు బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తున్నది. మాట్లాడినా కొడుతా మాట్లాడిండు, ఎందుకంటే రా అని చెప్తే 20వ తారీఖు వస్తున్నాడు. ఇప్పుడు బాంబులు అనగానే పని లేదు ఏం లేదు అని చెప్తుండ్రు, డ్యూటీ లేదు ఏం లేదని రూమ్లోనే ఉంటారు. ఎట్లా చూస్తారు సార్ ఈ పరిస్థితి? ఒక తండ్రిగా మీరు ఎట్లా చూస్తారు? ఇక బాధ అనిపిస్తున్నది, ఎందుకంటే కన్నా పిల్లల్ని దూరం పంపించి ఇది అంత బాధ అనేది ఒక ఫెస్టేజ్ అంత ఎమోషనల్ అయిపోతున్నది అంతా. సో మాట్లాడదాం. తను కూడా బెహరాన్ పోయి వచ్చిండ్రు గతంలో, ఇప్పుడు వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారు. 11 సంవత్సరాలు నేను సుఖ బేరన్లు ఉన్నాను. ఇప్పుడు మా తమ్ముడు సుకున్నాడు, మా కంపెనీలో మా దోస్తులు సుఖ డైలీ ఫోన్ చేస్తున్నాను నేను. బాధగానే ఉన్నది. నిన్న సాయంత్రము సుఖ ఒక తాట బాంబు వేసిండ్రట, వర్షం సుఖ సాయంత్రం వర్షం పడ్డదట. నేను నైట్ మాట్లాడినా మా కంపెనీలో మా ఊరోళ్ళే ఇద్దరు ఉంటారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మా దోస్తు సుఖ మనామలని మా దోస్తు ఉంటాడు, మా దోస్తు సుఖ మాట్లాడినా, ఎందుకంటే భయపడుతున్నారు. ఎట్లా చూస్తారు సార్? అంటే ఇక్కడ బాధ అనిపిస్తుంది. పేరెంట్స్ అంతా ఇక్కడ, పిల్లలు అక్కడ. బాధ అనిపిస్తుంది సార్. మేము పిల్లల్ని అందరిని, భార్యని పిల్లల్ని అందరిని ఇడిసబెట్టి అక్కడ ఉండు బాధ అనిపిస్తున్నది. అమ్మ ఎక్కడ ఉంటాడు? కొడుకు ఎక్కడ ఉంటాడు? కొడుకు ఎక్కడ ఉంటాడు అమ్మ? ఖత్తర్. మాట్లాడిండా నిన్న మొన్న ఇవాళ ఏమైనా మాట్లాడిండా? నిన్న మాట్లాడింది సార్. ఏంటంటే పరిస్థితి ఎట్లుందట అక్కడ? అట్లనే ఉన్నాయట సార్, అటు భయంతోనే అట్లనే రూమ్లో ఉంటున్నారట. ప్రస్తుతం పని కూడా లేదా? పని లేదు ఏం లేదు, అందరు దాగి ఉన్నారట అటు. భయం పడుతున్నారట అందరూ. ఓలేలాకి వచ్చినట పనికి. ఎట్లా మరి ఇప్పుడు వాళ్ళు ఇండియాకి రావాలంటే వచ్చేటట్టున్నదట నా పరిస్థితి? అంత బంద్ చేసిండట. సో ఇట్లా రకరకాల ఎక్స్పీరియన్స్ కూడా అందరూ చెప్తున్నారు. మాట్లాడదాం. ఎట్లా, ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉంటారు గల్ఫ్ దేశాలలో? ఎట్లా అంటారు? దాదాపు 400 నుంచి 500 మంది ఉంటారు మా దగ్గర. ఎందుకంటే ఇప్పుడన్నా మన ఇండియా గవర్నమెంట్ ఆలోచించి ఎక్కువ మట్టుకు ఇక్కడనే ఏదైనా ఉపాధిగా కల్పిస్తే ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన దేశాల్లో మనకు పని చేసుకుంటూ ఉపాధి కల్పిస్తే బాగుంటుందని కోరుతున్నాం. మన ప్రభుత్వం. తల్లిదండ్రులు కొంచెం టెన్షన్ పడుతున్నారు, యుద్ధం అయితే చాలా భయపడుతున్నారు. వాళ్ళు ఏదైనా ఫోన్ లేపకుండా భయపడుతున్నారు. వాళ్ళంతా ఒకటే దగ్గర రూమ్లో ఉన్నారట. అలా తిందామంటే తిండి కూడా దొరకకొచ్చింది. ఎందుకంటే వీళ్ళు డైలీ వైజ్గా పని చేయతందుకు పోతారు. ఇప్పుడు పని చేయకుండా డబ్బులు రావు. మళ్ళీ ఇంకోటి ఏదైనా ఇప్పుడు వస్తువులు, ఇప్పుడు ఫుడ్ కోసం పోదామన్నా బయట వెళ్ళడం లేదు. వాళ్ళు చాలా బాధపడుతుంది. భయాందోళన బాగున్నది. ఆ సౌండ్స్ రాగానే మొత్తం ఒక్క దగ్గర భయపడుతున్నారు. సో ఇట్లా గల్ఫ్ దేశాలు ఉన్నటువంటి నిజామాబాద్ వాసులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు గల్ఫ్లో యుద్ధ వాతావరణం కమ్ముకుంది. ఇజ్రాయెల్, అమెరికా ఇటు ఇరాన్ పైన దాడులు చేస్తున్నా. ఇప్పటికే ఈ యుద్ధం గల్ఫ్ దేశాలకు కూడా విస్తరించింది. గల్ఫ్ దేశాలు ఉన్నటువంటి ఉపాధి కోసం వెళ్ళినటువంటి వారి కుటుంబ సభ్యులున్నారో వారంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో భారత ప్రభుత్వం వెంటనే స్పందించి వారందరినీ వెనక్కి తీసుకురావాలి, లేదా వారికి అక్కడ రక్షణ కల్పించి ఏర్పాటు చేయాలన్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.